హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? మీ లైఫ్లో బెస్ట్ ఉమెన్ ఎవరో కామెంట్ చేయండి చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఆడపిల్ల జీవితం పైకి ఎంత స్వేచ్ఛగా కనిపించినా మనసెప్పుడు బాధ్యతలతో బందీగానే ఉంటుంది. ఆడపిల్ల జీవితం ఎంత అందమైందో అంత అర్థం చేసుకోవటం కూడా కష్టమైంది. ఆడపిల్ల అందంగా ఉంటే అనుమానం, అందంగా లేకపోతే నిర్లక్ష్యం, మాట్లాడితే తప్పు, మౌనం వహిస్తే అహంకారం, చదివితే ప్రశ్నలు, చదవకపోతే విమర్శలు, ఇంట్లో ఉంటే బానిస, బయట తిరిగితే తిరుగుబోతు, ఇలా అనేకమైన సమస్యలను ఎదుర్కొంటుంది స్త్రీ జీవితం. అన్ని సమస్యల్ని ఎదిరించి స్త్రీ ఒక్కడుగు ముందుకేస్తే తనను వెనక్కి లాగడానికి ప్రయత్నించే చేతులెన్నెన్నో. ఇలా ఎన్ని ఉన్నా స్త్రీని బలహీనురాలు అనుకుంటే అది వారి అజ్ఞానమే. ఎందుకంటే స్త్రీ బలమే ఈ ప్రపంచానికి పునాది. ఆమె నవ్వు వెనుక ఓ యుద్ధమే ఉంటుంది. ఆమె నిశ్శబ్దం వెనుక ఓ తుఫాను దాగి ఉంటుంది. ఇంటి 4 గోడల మధ్య మొదలైన ఆమె ప్రయాణం ప్రపంచాన్ని మార్చే స్థాయికి చేరుకుంటుంది. అవమానాలు ఎదురైనా, అడ్డంకులు వచ్చినా పడిపోతుందేమో కానీ ఓడిపోదు. స్త్రీ అంటే శక్తి, స్త్రీ అంటే ధైర్యం, స్త్రీ అంటే త్యాగం, స్త్రీ అంటే సహనం, స్త్రీ అంటే ఓర్పు. స్త్రీ లేని ఇంటిని ఒక్కసారి ఊహించుకోండి. ఆమె కలలు చాలా చిన్నవి అనుకుంటాం, కానీ ఆమె తలుచుకుంటే ఆ కలలే చరిత్ర రాస్తాయి. ఆమె మాటలు కాదు, ఆమె పనితనమే సమాధానం చెబుతుంది. ఇది గుర్తుంచుకోండి, ఒక స్త్రీ ఎదిగితే ఒక కుటుంబం కాదు, ఒక తరమే ఎదుగుతుంది. ఈరోజు ప్రతి స్త్రీ తనలోని శక్తిని గుర్తించాలి. భయం కాదు, విశ్వాసాన్ని పెంచుకోవాలి. నిశ్శబ్దం కాదు, తన స్వరాన్ని ఎత్తాలి. నువ్వు బలహీనంగా పుట్టలేదు, బలంగా మారడానికి పుట్టావు. నీవే ఒక శక్తి. ఇవాళ మనం చూస్తున్న సక్సెస్ఫుల్ మహిళలందరూ ఒకప్పుడు సాధారణ మహిళలే. వాళ్ళు తమ భయాల కన్నా తమ కలల్ని పెద్దగా చేసుకున్నారు. ఈ కాలంలో ఎంతోమంది మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు. తమదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. మన చరిత్రలో చాలామంది వీరనారులున్నారు. అందులో ఝాన్సీ రాణి ఒకరు. తన పసిబిడ్డని నడుముకు కట్టుకొని యుద్ధరంగంలో పోరాటానికి దిగిన వీరవనిత. తన గురించి మీ అందరికీ తెలిసిందే. రాణి రుద్రమదేవి గురించి తెలుసు కదా. ఒక స్త్రీ రాజ్యాన్ని పరిపాలించడం ఏంటి అని ప్రశ్నించిన శత్రు రాజుల్ని తన కాళ్ల దగ్గరకు తెచ్చుకునింది. ఎవరైతే ఒక ఆడది రాజ్యాన్ని పరిపాలించడం ఏంటి అన్నారో వాళ్ళని సైతం ఓడించిన మహారాణి. ఇంత గొప్ప వీరవనితలున్నారు మన దేశంలో. ఇంతకన్నా ఇన్స్పిరేషన్ ఏం కావాలి మనకి? ఆ కాలంలోనే అన్ని సంవత్సరాల బ్యాకే వాళ్ళంతా సాధించినప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చేయలేమా? లోకం ఏమంటుందో కాదు, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అదే ముఖ్యం. నీ పైన నువ్వు నమ్మకం పెట్టుకో. ఎవరు నీ ప్రయత్నాన్ని ఆపలేరు. ఒక్కడుగు ముందుకేసి చూడు చాలు, మార్పు మొదలవుతుంది. ఇది గుర్తుపెట్టుకో, నీ విలువ నీ రూపంలో కాదు, నీ ఆలోచనలో ఉండాలి. నీ బలం నీ మాటల్లో కాదు, నీ నిర్ణయాలలో ఉండాలి. నువ్వు ఒక మహిళవు కాదు, నీవు ఒక శక్తివంతమైన వ్యక్తివని ఈ ప్రపంచానికి చూపించు. ప్రతి మగవాడి విజయం వెనుక ఆడదుంటుంది అంటారు. అది నిజమే. అలానే ప్రతి ఆడదాని విజయం వెనుక కూడా ఒక మగాడు ఖచ్చితంగా ఉంటాడు. అది తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. ఎవరైనా నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు పక్కాగా ఒకరుంటారు. భారతదేశపు అగ్గిసిక, మాతృత్వం, వీరత్వం రెండూ కలిసిన వీరనారి ఝాన్సీ రాణి. తనొక్కటి చాలు, తన స్టోరీ ఒక్కటి చాలు మనలో ఇన్స్పిరేషన్ నింపడానికి. నువ్వొక శక్తిలా బయటికి రావాలి. నువ్వు రాలేవు, నేను చెయ్యలేను అంటే ఇప్పటి వరకు ఎవరూ చేసుండరు. ఇప్పటి వరకు సక్సెస్ అయిన ప్రతి ఒక్క మహిళ కూడా నీ నుంచే స్టార్ట్ చేసింది. బయటికి రా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.